లిక్కర్ స్కామ్ వ్యవహారంలో సిట్టు మరింత లోతైన విచారణ చేస్తుందా? మొన్న చౌరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఇంటికి సంబంధించి అక్కడ కొన్ని తనిఖీలు చేశారు అనేది ఆయన వ్యాపార సంస్థలకు సంబంధించి మొత్తం తనిఖీలు చేశారు సిట్టు. అందులో చాలా కీలక సమాచారాన్ని సేకరించారు అనేది పత్రికలు రాసుకొచ్చినాయి. ఆ కీలక సమాచారం ఏంటి అనేది. ఆ తర్వాత సజ్జల భార్గవ రెడ్డిని కూడా ఇందులో లాగారు. ఆయన కూడా ఇంకా అరెస్ట్ చేయబోతున్నారు అనే సంకేతాలు, ఆయన కూడా ఒక నిందితుడిగా ఇందులో పేర్కొనబోతున్నారు అనేది ఒకటి. ఇప్పుడు తాజాగా లిక్కర్ స్కామ్లో వైఎస్ అనిల్ రెడ్డి పిఏని అందులో సంబంధాలు ఉన్నాయి అనేది, ఆయనతో పాటు ఆయన దేవరాజనట, ఆయనతో పాటు ఇప్పుడు వైఎస్ అనిల్ రెడ్డి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ఆర్థిక వ్యవహారాలన్నీ ఈయనే చూసుకున్నారు అనేది. అంటే జగన్ని లిక్కర్ స్కామ్లో టచ్ చేయడానికి దారులు వెతుకుతున్నారా, లేదంటే లిక్కర్ స్కామ్లో ఇంకా చాలా మంది వ్యక్తులే అరెస్ట్ కాబోతున్నారు, ఈ స్కామ్ ఎంతటితో అవ్వలేదు అనేది ఏమన్నా సిట్ చెబుతోందా? ఏం జరగబోతోంది? ఈ 4 రోజుల పరిణామాలు చూస్తే లిక్కర్ స్కామ్ వ్యవహారం నిజంగా అంత లోతుగా విచారణ జరుగుతుందా? ఇందులో ఏమన్నా రాజకీయ కోణం ఉందా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఒక రకంగా ఇంకా అంతా అయిపోయింది. మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత సజ్జల అంటే అప్పుడు సజ్జల భార్గవ రెడ్డి గారి పేరు రాలేదనుకోండి, ఇక నేరుగా జగన్ అరెస్ట్ చేసేస్తారేమో ఇవాళ రేపు అనుకుంటే మళ్ళీ అది అంటే కొత్త మలుపులు ఏమన్నా తిరుగుతోందా, లేదంటే ఇంకా లోతుగా వీళ్ళు చెప్తున్నట్టు సిట్టు విచారణలో వీళ్ళ పేర్లు అన్నీ ఏమన్నా తెర మీదకి వస్తున్నాయి? ఎలా చూడాలి ఈ వ్యవహారం? ఈ 4 రోజులు జరిగింది అక్షరాలు అది రాస్తూనే ఉంటారు. ఇదివరకు జగన్ మీద కేసులు అని చెప్పి ఏళ్ల తరబడి రాయడం ఎట్లుండేదో, ఆ కేసులకి సిబిఐ 10 ఏళ్ళైనా పట్టించుకోవట్లేదని వీళ్ళు రాస్తున్నారు. ఏం పట్టించుకోవాలో వాళ్ళకి తెలియట్లా. సిబిఐకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అప్పుడు ఏమని పెట్టారు కేసులు జగన్ మీదన? జగను లంచాలు తీసుకున్నాడు. ఎట్లా తీసుకున్నాడురా, క్యాష్ ఆన్ దొరికింది అంటే ఏం లేదు. తన సంస్థలో పెట్టుబడి పెట్టారండి, ఆ పెట్టుబడులే లంచాలు అన్నారు. ఆ సంస్థలో వాళ్ళు ఏమన్నారు, మేము పెట్టుబడి పెట్టడం లంచం ఎట్లా అవుతుంది అని అడిగారు. అబ్బాయి మీరు పెట్టుబడి పెట్టారయ్యా, పెట్టుబడి ఎందుకు పెట్టారంటే మీకు ఆ ప్రభుత్వం నుంచి ఓ ప్రయోజనం చేకూర్చారయ్యా అందుకు అన్నారు. మరి అదే నిజమైతే కనుక అప్పుడు ప్రతి ప్రభుత్వము సబ్సిడీలు ఇస్తుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు 2014-19లో చంద్రబాబు గారు ఉన్నప్పుడు రిలయన్స్ వాళ్ళకి ఇక్కడ బెనిఫిట్స్ ఇచ్చారు. ఇప్పుడు హెరిటేజ్ని ఎవరు కొన్నారు? ఓ సంస్థ ఉంది. ఆ సంస్థ షేర్లను ఎవరు కొన్నారు? రిలయన్స్ కొన్నది. ఈనాడుని ఎవరు కొన్నారు? అప్పుడు రిలయన్స్ కొన్నది. ఈటీవీ ఇవన్నీ కూడా. మరి ఆ రిలయన్స్కి ఆంధ్రాలో బెనిఫిట్స్ ఇచ్చారు. అది క్విడ్ ప్రోకో అయ్యిందా? కాలేదు కదా. దీంట్లో అట్లా పెట్టారు కేసు అప్పుడు జగన్ మీద. ఇప్పుడు అదే ఆ సంస్థ నేను లంచం ఇవ్వలేదని చెప్పింది. ఆ సంస్థలకు ప్రయోజనం చేకూర్చినదని చట్టబద్ధంగానని చెప్పి అప్పుడున్న ప్రభుత్వం, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, జగన్ బయటికి వెళ్ళిపోయాక కోర్టుకి ఇచ్చిన అఫిడవిట్. క్యాబినెట్ నిబంధనలకు విరుద్ధంగా ఏమీ జరగల. అట్లాగే క్యాబినెట్ తీర్మానాలే అమలయ్యాయి. సింపుల్. ఇక్కడ మరి క్యాబినెట్ తీర్మానాలు అమలయ్యే క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నాక దాని ప్రకారం ఎవరికో బెనిఫిట్ వస్తే ఆ బెనిఫిట్ వచ్చినటువంటి వాడు అందులో పెట్టుబడి పెట్టాడని చెప్పేసి అది లంచం అని చెప్తే ఆ కంపెనీ నేను లంచం ఇవ్వలేదురా మర్రో నేను కంప్లైంట్ చేయలేదంటే ఆ కంపెనీ వాడిని కూడా కేసులో పెట్టాను. అదొక విచిత్రమైనటువంటి క్విడ్ ప్రోకో నడుస్తుంది. అందుకనే ఇప్పుడు ఆ కేసుల్లో ఏం చేయాలో అర్థం కాక సాగుతుంది. అందులో ఓవరాల్గా ఉన్నటువంటి ఏంటది, కొన్ని సంస్థలు ఊరు పేరు తెలియని సంస్థలు పెట్టుబడి పెట్టే ఒక 25 కోట్లు 30 కోట్లు అదొకటి నడుస్తుంది సాక్షికి సంబంధించిన దాంట్లోది. అది సూట్ కేసు కంపెనీలా బోగస్ కంపెనీలా అనేటటువంటి. అది తప్ప మిగతా కేసులు ఏవి నిలబడేవి అయ్యి. అది ఎన్ని చెప్పారు అప్పుడు? 1,00,000 కోట్లు, 45,000 కోట్ల రూపాయలు అతను నేను ఆదాయం సంపాదిస్తానేమో ఏడాది అని చెప్పి అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాడట. కాబట్టి ముందు 45,000 కోట్లు అన్నారు, తర్వాత 1,00,000 కోట్లు అన్నారు. ఇప్పటికీ 1,00,000 కోట్లు అనే మాటే మాట్లాడతారు. ఫైనల్గా ఆయన చెప్పింది ఎంత? అది 1,200-1,300 కోట్ల రూపాయలే మారినది. కానీ ఎంత రచ్చ ఇన్నేళ్లు నడిచింది? ఎప్పటిది 2010 నుంచి 25. ఇప్పటికి కూడా జగన్ నేర చేరుతుడని మాట్లాడడానికి వాడే పదం ఏంటి? అన్నారు ఆయన డోలా బాల వీరాంజనేయ స్వామి, ఆర్థిక నేరాలు మా మీద లేవు జగన్ మీద ఉన్నట్టు అని. ఆర్థిక నేరాల కేసులు జగన్ మీద పెట్టినటువంటి వీళ్ళ మీద పెట్టని ఆర్థిక నేరగా జరిగింది. అది అదే కాన్సెప్ట్ ఇప్పుడు మళ్ళీ లిక్కర్ కుంభకోణం
లిక్కర్ కుంభకోణం ఎలా జరిగిందిరా నాయన అంటే, లేదండి పైన సంస్థల నుంచి తీసుకున్నారండి అన్నారు. అవును. ఆ సంస్థలోళ్ళు నోట్ల కట్టలు, వెరీ సింపుల్ లాజిక్, ఎన్నిసార్లు మాట్లాడినా ఇదే మాట వస్తుంది. ఆడు రాజకేశి రెడ్డి ఎందుకు ఇవ్వాలా, విజయసాయి రెడ్డికి ఎందుకు ఇవ్వాలా, మిథున్ రెడ్డికి ఎందుకు ఇవ్వాలా, సజ్జల భార్గవ రెడ్డికి ఎందుకు ఇవ్వాలా, చెవిరెడ్డికి ఎందుకు ఇవ్వాలా, అనిల్ రెడ్డికి ఎందుకు ఇవ్వాలా, వీళ్ళందరూ ఎంతమందిని ఎందుకు పెట్టుకుంటాడు జగన్? పరిపాట లేదా? ఎవడన్నా లంచం తీసుకునేవాడు ఓ 25 మందితో పట్టుకురమ్మంటాడా లంచం? పోనీ ఈ షాపులోళ్ళందరి దగ్గరికి డబ్బులు ఇచ్చి తీసుకున్నాడు అంటే ఈ పాటికి కొన్ని వేల స్టోరీలు వచ్చింది. షాపుల్లో అయితే లేదు కదా. షాపులన్నీ అట్లాగే దేంట్లో చెయ్యొచ్చు అవినీతి అంటే? ఇప్పుడు ప్రైవేట్ షాపులు ఉన్నాయి, మనం లిక్కర్ కంపెనీలతో బిల్లు లేకుండా వేయించేసి, రెండు రకాల డిస్టిలరీల్లో ఏది ప్రభుత్వానికి ఒక 50% సరుకు తెప్పించి మిగతా 50% వితౌట్ ట్యాక్స్ అక్కడ తయారు చేయించవచ్చు. అట్లా అమ్ముకుంటే అది ప్రైవేట్ షాపుల్లో కుదురుతుంది, కానీ ప్రభుత్వ షాపుల్లో కుదురుతా? కుదరదు కదా. కాబట్టి షాపుల వైపు నుంచి కేసు పెట్టడానికి వర్కౌట్ కాదు. జనాలకు ఏమైనా ప్రచారం చేస్తారు? ఇప్పటికి కూడా షాపుల కారణంగానే ప్రచారం చేస్తారు, ఏది డబ్బులు తీసుకున్నారు. కానీ అసలు కేసు ఏంటి అక్కడ? డిస్టిలరీల నుంచి అన్నది. ఏ డిస్టిలరీనన్నా నిషేధించారా? అదే డిస్టిలరీ నుంచి ఇప్పటి నుంచి ఇప్పుడు కూడా వ్యాపారం చేస్తున్నారు కదా. అంటే లంచాలు ఇచ్చిన వాళ్ళతోనే మీరు వ్యాపారం చేస్తుంటే మీరు లంచాలు తీసుకున్నట్టేగా. ఒకవేళ వాళ్ళు అప్పుడు లంచాలు, ఇప్పుడు మీ దగ్గర మీరు లంచాలు తీసుకోవట్లేదంటే వాళ్ళు తీసుకున్నట్టేగా. ఇది సింపుల్ లాజిక్. అక్కడ డిస్టిలరీ అనేవాడు మద్యం తయారు చేస్తాడు, ఆ తయారు చేసే కంపెనీలే తెలుగుదేశం టైంలోనూ ఉంటాయి, జగన్ టైంలోనూ ఉంటాయి. వాడు ఏమయ్యా మమ్మల్ని జగన్ ఏడిపించుకుదన్నాడు, మాకు ప్రతి బాటిల్కి 20 రూపాయలు డబ్బులు ఇవ్వమన్నాడు, మేము ఇబ్బంది పడ్డామని ఎవడన్నా కంప్లైంట్ పెట్టాడా? లేదు. కంప్లైంట్ పెట్టకుండా నువ్వెట్టా డిసైడ్ చేసావు లిక్కర్లో కుంభకోణం జరిగిందని? 3500 కోట్లని ఎట్లా లెక్క చెప్తున్నావు? అంటే డిస్టిలరీల వలన జరిగింది. పోనీ రాష్ట్రానికి ఆదాయం ఏమైనా తగ్గిందా? తగ్గితే ఇదిగో రాష్ట్రం ఆదాయాన్ని మించేసి ఆయన తినేసాడయ్యా అని చెప్తారు. తప్పులేదు. ఇప్పుడు తిన్నది ఎవరు అసలు? ఇసుకకి ఏడాదికి 750 కోట్ల రూపాయలు డబ్బులు వచ్చేది జగన్. 5 ఏళ్ళు కలిపితే 5 ఏళ్ళు 3,500 కోట్లు, 5 ఐదులు 2.5 అంటే 3,750 కోట్లు డబ్బులు వచ్చినాయి. ఇప్పుడు ఆ 3,750 కోట్లు వీళ్ళు తింటున్నట్టేగా. అయినా జగన్ 3,000 కోట్లు 4,000 కోట్లు తిన్నాడు అన్నారు అంటే ఆ 4,000 కోట్లు కూడా వీళ్ళు తింటున్నట్టేగా. 7,500 కోట్లు వీళ్ళు తింటున్నట్టేగా. అప్పుడు ఇప్పుడు అసలు ఇది కదా అవినీతి అంటే, ఇది కదా లంచం అంటే. ఇప్పుడు 10 పైసలు ఎవరికి డబ్బులు ఏమి రావట్లేదు కదా ప్రభుత్వానికి, పోతున్నదంతా ఎవరికి? ఇంకోటి ఆ ఇసుక తిరుగుతున్న ఏరియాలన్నిట్లలో రోడ్లు పాడైపోతున్నాయి. ఆ రోడ్ల డబ్బులు ఎవరు పెడుతున్నారు? ప్రభుత్వం పెడుతుంది. అది ఎవరి డబ్బులు? మన డబ్బులు. అంటే సంపాదించుకుంటుంది ఆడు, నష్టపోతుంది జనం. ఆ గుంటల కారణంగా ఇబ్బంది పడుతుంది జనం. ఏంటిది? ఇదే అవినీతి, అదే అవినీతి. ఇక లిక్కర్కి సంబంధించి అంతకుముందు ఎన్ని వేల కోట్లు వచ్చినాయి, మీరు దిగిపోయే నాటికి ఎన్ని వేల కోట్లు వచ్చినాయి. దానికంటే ఎక్కువ డబ్బులు వస్తే అది అవినీతి ఎట్లా అవుతుంది? నేను అనేది అదే ఫస్ట్ నుంచి. నీ హయాం కంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తే అవినీతి ఎట్లా వస్తుంది? అది కూడా ప్రైవేటు మద్యం దుకాణాలు లేకుండా, ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా ఎక్కువ సంపాదించారే, అవినీతి ఎట్లా అవుతుంది? ఇప్పుడు కదా బెల్ట్ షాప్ పెడతాం అవినీతి. బెల్ట్ షాప్ చట్టబద్ధమా? అవినీతి కదా. పర్మిట్ రూమ్ చట్టబద్ధమా? అవినీతి కదా. మరి ఇక్కడ అవినీతి జరుగుతుంటే ఇదంతా దాచేసి అది మాట్లాడుతూ ఉంటే ఇది మర్చిపోతారు. ఇంటి దగ్గర బెల్ట్ షాప్ పెట్టడం నేరం. బెల్ట్ షాపులను అనుమతించిందా ప్రభుత్వం? బెల్ట్ తీస్తా ఎన్నిసార్లు స్టేట్మెంట్ ఇచ్చారు? పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు మాట్లాడాడు బెల్ట్ షాప్ గురించి? ఇప్పుడు బెల్ట్ షాప్ లేదా? ప్రతి మద్యం దుకాణానికి 1/2 డజన్ బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. మరి ఆ బెల్ట్ షాపులకి బెల్ట్ లేదా? ఇప్పుడు బెల్ట్ తగిలించుకోవడానికి లేదా? తీయడానికి ఎందుకు తీయలేకపోతున్నారు తాట? పైగా పర్మిట్ రూమ్ ఎందుకు ఇచ్చారంటే ఇంకో కొత్త బెల్ట్ షాప్ ఇచ్చినట్టు, అంతే కదా పర్మిట్ రూమ్ అంటే. మరి ఇదే అవినీతి, అదే అవినీతి. ఓన్లీ ప్రభుత్వ దుకాణం మందు బాటిల్ తీసుకుపోవాలా, ఇంటికి పోయి తాగలరా అంటే అది అవినీతి అవుతుందా? ఆడే బాటిల్ తీసుకో, తాగు, చీకులు చీక్కుంటావా, పచ్చడి నాక్కుంటావా, నీ ఇష్టం. అలాగే నీ ఇంటి దగ్గరికే మందు పెడతాను,
ఇది అవినీతి అదే అవుతుందా? కదా. అంటే దబాయిస్తాం, మేము మాట్లాడతాం, మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. ఆ దబాయింపే కరెక్ట్ అని రాసేటటువంటి నీచ జర్నలిజం ఉంటుంది. ఈ రెండింటినీ కలిపి కవర్ చేసుకొచ్చేటటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు ఉంటారు. ఇదంతా అద్భుతం అని చెప్పేటటువంటి చదువుకున్న మూర్ఖ మేధావులు ఉంటారు. ఇదంతా కలిపి ప్రపంచాన్ని నమ్మించాలా. ఆ నమ్మించడానికి ఎదురోళ్ళని దొంగ 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 అంటే దొంగే దొంగ దొంగ అని అరుస్తూ ఉంటే ఇంకా దొంగతనం ఏమో తేలుతుంది. అవును అవును. అది సార్, ఒకటి సిట్టు విచారణలో వీళ్ళ పేర్లు 1 by 1 తెర మీదకి వస్తున్నాయా, లేదంటే టార్గెట్ రాజకీయంలో భాగంగా సజ్జల భార్గవ రెడ్డి పేరు, లేదంటే ఇప్పుడు ఆయన వైఎస్ అనిల్ రెడ్డి పేరు ఇలా వస్తున్నాయి? ఇది ఎలా చూడాలి? ఈ మధ్యకాలంలో రోజుకో పేరు తీసుకురావడం ఏదో కొత్తదనం సృష్టించాలి. లెక్కది అయిపోయింది. అది అనుకున్నాం అందరం అయిపోయిందని. మన కోర్టు మాట్లాడిన తర్వాత వీళ్ళకేం చేయాలో అర్థం కావట్లేదు. ఛార్జ్ షీట్ వేసాక లేదు అది ఇంకా లైమ్ లైట్లో ఉంది, మాకు కోపం వచ్చిన వాళ్ళ పేరల్లా లెక్కర్లో పెడతాం. జోక్ ఏంటంటే అంటే సింపుల్ లాజికల్గా మాట్లాడుకున్నాం. లంచం తీసుకున్నాడు, ఆ డబ్బులన్నీ తను పెట్టుకుని ఎలక్షన్లో ఖర్చు పెట్టేశాడని అని చెప్పి ముందు. రాజకేశ్వరెడ్డి వ్యాపారాలు అదే డబ్బులట, చెవిరెడ్డి వ్యాపారాలు అదే డబ్బులట, మిథున్ రెడ్డి వ్యాపారాలు అదే డబ్బులట, ఇప్పుడు అనిల్ రెడ్డి వ్యాపారాలు అదే డబ్బులట, బాలాజీ గోవింద వ్యాపారాలు ఏ డబ్బులట. అంటే జగన్ ఆ డబ్బులు తను తీసుకోకుండా వీళ్ళందరికీ డొనేషన్లు ఇస్తాడే. మరి ఇంకా ఎలక్షన్స్కి ఎట్ట ఖర్చు పెడతాడు? అప్పుడు వీళ్ళందరూ వ్యాపారాలు చేస్తుంటే డబ్బులతో ఈడ్చిపెడితే 3,500,000 కోట్లు అండి. రాజకేశ్వరెడ్డి వ్యాపారాలే దాదాపు 10,000 కోట్లు ఉంటాయి. బాలాజీ గోవింద వ్యాపారంలో 10,000 కోట్లు ఉంటాయి. అతని పేరు ఏంటి, అనిల్ రెడ్డి వ్యాపారాలు అట్లాగే 1,000 కోట్లలోనే ఉంటాయి. మిథున్ రెడ్డి వ్యాపారాలు 1,000 కోట్లలోనే ఉంటాయి. మరి ఈ డబ్బులు తీసుకుని అందులో పెట్టుబడి పెడితే ఇంకా జనానికి ఏం పంచినట్టు? అప్పుడు లెక్కర్ డబ్బులు పంచినట్టు అవుతుంది. అప్పుడు లేదా లంచం తీసుకున్నటువంటి వాడు తను పట్టుకుంటాడా, వీళ్ళందరికీ మీరు వ్యాపారాలు చేసుకుంటారు బాబు అని ఇస్తాడా? అసలు అడిగేవాళ్ళు లేడు, ప్రశ్నించేవాళ్ళు లేడు. నోటికి వచ్చింది రాస్తారు, నోటికి వచ్చిన కథలు అల్లుతారు, నోటికి వచ్చిన తీర్పులు ఇచ్చేస్తారు, నోటికి వచ్చినటువంటి స్టేట్మెంట్లు ఇచ్చేస్తారు. వాళ్ళు ఇష్టం. అసలు భారతదేశ చరిత్రలో ఇంత విచ్చలవిడి వార్తలు, ఇంత విచ్చలవిడి జర్నలిజం, ఇంత విచ్చలవిడి అసహ్యకరమైనటువంటి కవరింగ్లు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ ఉండదు అనుకుంటా. మళ్ళీ అంత దరిద్రంగా మళ్ళీ అరెస్టులు మొదలవబోతున్నాయి అనే సంకేతం ఏమైనా ఇస్తుందా సిట్టు? ఇప్పుడు సజ్జల భార్గవ రెడ్డినో లేదంటే ఈయన్నో ఈ దేవరాజన్ ఇచ్చిన స్టేట్మెంట్, ఇది కూడా వీళ్ళు రాసేది, ఇందులో ఇవాళ రాశారు, చాలా విలువైన కీలకమైన సమాచారం ఇచ్చాడట ఈ దేవరాజన్ అనే వ్యక్తి. ఈ అనిల్ రెడ్డి మొత్తం ఆర్థిక వ్యవహారాలు జగన్ సంబంధించినంత ఆయనే చూసుకునేవారు, అంటే ఇంకా దాదాపుగా జగన్ దగ్గరికి వచ్చేసింది అన్నట్టుగా రాశారు. ఆ వార్త చదివితే ఇంక రేపో మాపో అనిల్ రెడ్డిని అరెస్ట్ చేసేసి నెక్స్ట్ ఇంకా జగన్ అరెస్ట్ చేసేస్తారా అనేది. అంటే సిట్టు ఆ స్థాయిలో విచారణ చేసి ఆ సమాచారం ఏంటని బయట పెట్టకుండా జ్యోతి వరకు ఇచ్చానో వదిలిందా? జగన్ ఏదైనా మనం ఏం రాసినా అతనికి పరువు నష్టం దావాలేయడం రాదు, అతను లీగల్గా ఫైట్ చేయడం రాదు. రాసుకొని అంటాడు ఆ పేపర్లో నేను రాసుకుంటాను కాబట్టి వాళ్ళ ఇష్టం. లోకేష్ని చూసి బుద్ధి తెచ్చుకోవాలి ఆయన. లోకేష్ కేసుల మీద కేసులు వేసాడు, పరువు నష్టం కేసులు. అది చేత కావాలి. అంతమంది లాయర్లు పెట్టుకున్నారు, లీగల్ టీం ఉంది, ఎందుకు అడుక్కుదే పెట్టండి. అనిల్ రెడ్డిపై కంప్లైంట్ పెట్టాలా, మిథున్ రెడ్డి పెట్టాలా, అందరూ పెట్టాలి కంప్లైంట్, ప్రైవేట్ కంప్లైంట్లు వేయాలా. వేస్తే కదా తేలేదు ఏంది ఇది అన్నీ అని చెప్పేసి. మన కోర్టు ఏమడిగింది, ఏందా మీరు ఇచ్చిన ఛార్జ్ షీట్ ఏంది, కథ ఏంది, అన్నీ హియర్ టు సేనే. ఆడు చెప్పాడని ఈడు చెప్పాడని ఆడు చెప్పి ఇవన్నీ ఏంటి, పోలీస్ సమక్షంలో చెప్పే వాంగ్మూలానికి వాల్యూనే లేదు. ఆధారం ఏందా అంటే 11 కోట్లు, దాన్ని ఎంత రచ్చ చేశారో అర్థమైపోయింది కదా. అది కూడా ఎంత అబద్ధాలు చెప్పారు, ఏం జరిగింది అన్నటువంటి. క్యాష్ ఏం దొరికింది అంటే ఏం లేదు. ఆ వ్యాపారానికి సంబంధించిన పెట్టుబడులు డబ్బులు తీసుకొచ్చేసి సీజ్ చేసేసి అది గదుగుదు అని చెప్తున్నారు. ఓవరాల్గా ఒక ఫ్యాబ్రికేటెడ్ అంటే ఒక సినిమాని చూపెడుతున్నారు మనకంటే. ఆ సినిమాలోని పాత్రలు రోజు నవల్లో రాసినట్టు రాస్తున్నారు. ఇంకో ఛార్జ్ షీట్ ఏమన్నా దాఖలు చేసే ముందు ఈ అరెస్ట్లు ఏమన్నా చూపిస్తారా సార్? వాస్తవానికి డిఫాల్ట్ బెయిల్ మీద వీళ్ళందరూ వచ్చేస్తారు అనుకుంటున్న టైంలో మళ్ళీ ఈ పేర్లు తెర మీద తీసుకురావడం, ఇంకో ఛార్జ్ షీట్. మ్యాజిస్ట్రేట్లకి ఇబ్బంది అంటే మ్యాజిస్ట్రేట్లు బెయిల్ ఇవ్వకుండా ఉండటం కోసం చేస్తున్నారు ఇదంతా రాయడం, అంత మించి ఇంకేం లేదు. మామూలుగా అయితే డిఫాల్ట్ బెయిల్ వచ్చేయాలి. 2 ఛార్జ్ షీట్, అసలు ఛార్జ్ షీట్ అయిపోయాక బెయిల్ ఇటు ఆటోమేటిక్ ఇచ్చేయాలి. ఛార్జ్ షీట్ అయ్యకపోతే డిఫాల్ట్ బెయిల్ ఇస్తారు 90 రోజుల తర్వాత. ఛార్జ్ షీట్లు వేసేసారు అంటే ఇలా చూపిస్తే వాళ్ళని బయటకు తీసుకొస్తే ఈ కేసు మీద ప్రభావితం చూపిస్తారు,
వాళ్ళకి బెయిల్ రాకూడదు అంటే ఆ కోణంలో ఏమన్నా ఉంటుందా లీగల్గా నేను అనేది? అది ఎప్పుడూ వాదిస్తూనే ఉంటారు. అది కాదు ఇక్కడ ఏంటంటే మొన్న ఛార్జ్ షీట్లతో అయిపోయింది, జగన్ ఏం చేయలేదు కదా. లేదు లేదు జగన్ సంగతి ఇంకా మేము చూస్తున్నామని చెప్పడానికి ఉద్దేశించిన కేసు అది, అంతమించి. రైట్ రైట్ చూద్దాం. మొత్తానికి లిక్కర్ స్కామ్ వ్యవహారం మళ్ళీ క్రమక్రమంగా తెర మీదకు తీసుకొస్తున్నారు. ఓకే, దీనివల్ల కొన్ని టాపిక్స్ కూడా డైవర్ట్ అవుతున్నాయి. డైవర్ట్ రాజకీయం అనేది ఒకటి, అలాగే ఇంకా ఎవరెవరు అరెస్ట్ కాబోతున్నారు అన్నట్టుగా ఇప్పుడు వీళ్ళందరి పేర్లు ఫైనల్గా జగన్ దగ్గరికి వెళ్లే ముందు ఇంకా కొన్ని అరెస్టులు ఏమన్నా ఉంటాయి అన్నట్టుగా సిట్ సంకేతాలు ఇస్తుంది. ఇంకేం జరగబోతుందనేది చూడాలి.